గోడ దూకిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు. ముకుల్ అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేసిన కలకత్తా హైకోర్టు. ఇక ఫిరాయింపు కేసుల్లో జాప్యం, రాజ్యాంగ ఉల్లంఘన ధర్మాసనం. బీజేపీ టికెట్ పై గెలిచిన వెంటనే తృణమూల్లో చేరిన రాయ్ ఎమ్మెల్యేపై వేటు వేయకుండా అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తే తాను బీజేపీలో ఉన్నానంటూ చెప్పుకొచ్చిన ముకుల్ రాయ్ అతడికి ఫిరాయింపుల చట్టం వర్తించబోదన్న తేల్చిన స్పీకరు అనర్హత వేటు వేయాలని కలకత్తా హైకోర్టులో బీజేపీ పిటిషన్ వేసింది. అసెంబ్లీ సభ్యత్వంతో పాటు పిఏసి నామినేషన్ రద్దు చేసిన కోర్టు. అయిపోయింది కాక, కొట్టేసారు. అరే నువ్వు మాజీ అయిపోయిన పోరా అని చెప్పేసి ఇలా కొట్టారు. ఇది ఎందుకు రాసిరు ఇక్కడ ఈ వార్త అంటే, ఇది మన తెలంగాణలో ఈ 10 మంది దున్నపోతున్నారు కదా పార్టీ మారిన సన్నాసులు, ఆ పార్టీ మారిన సన్నాసులకు ఇది వర్తిస్తుంది. ఇంకో మీ బతుకు కూడా ఇదే రా సన్నాసులారని గుర్తు చేయడం కోసం వాళ్ళు రాసుకొచ్చారు అంతే. వాళ్ళు రాసిన పర్పస్ అదేను. సో మీరు ఎట్లయితే మీ కాంగ్రెస్ మేము దేవుని కండువా కప్పుకున్నాం, ఇంకా రేవంత్ రెడ్డి మాకు అండగా ఉన్నాడు, మమ్మల్ని ఎవడు ఏం చేయడం ఒక భ్రమలో బతురు కదా, మిమ్మల్ని బరిగీసి కొట్లాడతారు అని చెప్పేసి వాళ్ళు రాసి, సో రేపు మీ బతుకు కూడా ఇదే, మీరు కూడా సంకనాగిపోతారు, మీ పైన కూడా వేటు పడుతుంది, మీ దగ్గర కూడా మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది. ఆ బై ఎలక్షన్లో ఈ 10 మంది సన్నాసులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచారో రేపు వాళ్ళు చెయ్యి గుర్తు మీద గెలవాలి. హైదరాబాద్లో ఒకడు కూడా గెలవడు. ఈ 10 మందిలో ఒక్కరు కూడా గెలుస్తారన్న నమ్మకం ప్రజలకు లేదు. కాంగ్రెస్ సర్కార్ మరి జూబ్లీస్లో చేసిన పోల్ మేనేజ్మెంట్, పైసల మేనేజ్మెంట్, ఆ మందు మేనేజ్మెంట్, రిగ్గింగ్ మేనేజ్మెంట్ ఏమైనా చేసి గెలిపిస్తా తెలియదు. కానీ ప్రజలలో ప్రజాస్వామ్యం ప్రకారం అయితే ప్రజలు ఓటేసి మాత్రం గెలవరు కొడుకులు, అది క్రిస్టల్ క్లియర్. మరి మన నల్లమల్ల పులి గారు గమనించాలయా, ఇది ఆ 10 మందికి కూడా చర్యలు తప్పవని రాసింది. ఆ 10 మందిపై చర్యలు తప్పవా? బెంగాల్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యే గుబులు, రాజీనామా దిశగా కడియము దానం. తెలంగాణ స్పీకర్ నాంచివేత ధోరణిపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. అంటే 17వ తారీఖు, నేను నిన్న చెప్పిన కదా. సో 17వ తారీఖు నాడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ గారి ధిక్కారణ ధోరణి పైన పిటిషన్ ఇచ్చింది. సో అన్ని కలిపి విచారణ చేయబోతుంది. స్పీకర్ గారిని ఏమా స్పీకరు ఎప్పుడు తీసేస్తావు, టైం అయిపోయినాక తీసేస్తావా, ఎందుకు తీసేవని మరి సుప్రీంకోర్టు శివాట్లు పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక లిమిట్ దాటిపోతే నువ్వు పక్కకు జరుగు, నీ చైరు నీకు ఇచ్చిన విలువ సరిపోయింది ఇప్పటికేను అని చెప్పేసి మరి సుప్రీంకోర్టు ఏమైనా డెసిషన్ తీసుకొని ఏమైనా ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తా తెలియదు. ఏదేమైనా ఈ ఫిరాయింపు ఎమ్మెల్యే అనేటోళ్ళు ఇక అంటారు బాయిల కప్ప లెక్క బతారు. ఇప్పుడు ఈ ఎప్పుడెప్పుడు బయట పడుతున్నాం రా, ఎప్పుడెప్పుడు బయట పడతా అన్నట్టుంది. కానీ వాళ్ళు బయట పడేది లేదు, వాళ్ళు కొసేది లేదు. అది 4 రోజులు లేటో కావచ్చు, కానీ ఫైనల్గా వీళ్ళు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. బీఆర్ఎస్ పార్టీ ఇంత ఎలక్షన్ మూడ్లో ఇంత బిజీలో ఉన్నా సరే వాళ్ళు మాత్రం అటే ఫోకస్ చేశారు. మనం ఎంత బిజీగా ఉన్నా ఫిరాయింపు ఏమైనా వదిలిపెట్టేది లేదు. ఆ కొడుకుల్ని గుంజుడే. ఆ రకంగా వాళ్ళ యొక్క వ్యవహారశీలి కొనసాగుతుంది. ఇక ఫిరాయింపులపై విచారణకు నిషేధాజ్ఞలు ఎందుకు? సుప్రీంకోర్టు విచారణకు ఫోన్లు తీసుకోవచ్చు. లెజిస్లేటివ్ ట్రిబ్యునల్ విచారణకు మాత్రం మీడియాను ఎందుకు అనుమతించట్లేదు? మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీల పైన నిషేధం రాజ్యాంగ విరుద్ధం. గూడుపుటాని నడుస్తున్నా అని చెప్పేసి మన దాసోజు శ్రవణ్ గారు అంటుండ్రు. ఏమన్నా ఇచ్చినాడా కేసీఆర్ పదవినకు? దాసోజు శ్రవణ్కి ఏమైనా ఇచ్చిందా? నాకైతే గుర్తులేదు. బీఆర్ఎస్ నేత అని పెట్టారు, ఎమ్మెల్సీ 7 అయినా ఎమ్మెల్సీ అయినంట. ఏదైనా సరే కానీ అసలు సిసలైన బీఆర్ఎస్ పార్టీ నాయకులను కేసీఆర్ పక్కన పడేసి లంగలకు దొంగలకు టికెట్లు ఇచ్చి ఇలా లంగలు దొంగలు అంతా కలిసి మళ్ళీ అల్లకిలో దుంకుతా అంటే బాధపడతారు. నిజం ఏందా అంటే నువ్వే దొంగవు. నువ్వు ఆ రోజు ఫిరాయింపులు చేయకపోతుంటే ఇలా నిన్ను ఒక రేంజ్లో పొగుడుతుంటివి. నువ్వు అదే లంగా పని చేసినావు, కాకపోతే నువ్వు చట్టబద్ధంగా చేసి నువ్వు చట్టాన్ని అతిక్రమించి చేసి అంతే తేడా. ఇద్దరు లంగలే. నువ్వు చేసేదేమో జర సక్కమైనది, అది చేసేది జర తిరకాస్తున్నది, అంతే తేడా. నువ్వు నిజంగా బీఆర్ఎస్ పార్టీలో కష్టపడి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన బిడ్డలకు అవకాశాలు కల్పించుకుంటే నువ్వు ఫామ్ హౌస్లో పడుకునే స్థితి రాకపోతుండే. అంతా టీడీపీలోకి వెళ్ళి పచ్చపాటకి వెళ్ళి వచ్చుకున్న సన్నాసులకు టికెట్ ఇచ్చే నువ్వు ఆగమైనవు. అందరు తెలిసిన చూలే. సో మొత్తానికి అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలు తయారుంటారా? మీ పని అయితే అంటే మీరు ఏం వదిలిపెట్టరాలి మిమ్మల్ని. ఇంకో ఇల్లు పూర్తయింది, బిల్లు ఏమైంది? ఫ్లెక్సీ కట్టి ఇందిరమ్మ లబ్ధిదారు నిజమే చెప్తాను. ఇంకో అక్క ఫ్లెక్సీ కట్టిందిరా వాంచు నెంబర్ 1 గిట్లుండాలా అని.
ఇక ఆడబిడ్డ అయినంత ధైర్యంగా ఫోటో కొట్టి ఇక ఏం చేస్తారో చేయరు, నా పైసలు నాకు ఇరంటాను. ఇల్లు కట్టింది, ఇందిరామ పైసలు వస్తలేవు. మేము ఇచ్చినాం ఇందిరామ పైసలు, ఏది ఇందిరామ ఇల్లు? ఇల్లు అయిపోయింది, అది ఇందిరామ ఇల్లు కాదు, ప్రజల ఇల్లు అయింది. ఇప్పుడు వాళ్ళ పైసలు కట్టుకురు. రేవంత్ రెడ్డి స్లాబ్ వేసినప్పుడు ఇస్తా, బునాది తీసినప్పుడు ఇస్తా, పిల్లలు పోసినప్పుడు ఇస్తా, ఏది మరి ఇల్లే అయిపోయింది, పైసలు ఇస్తలేవాట. ఇది ఇది ₹1,00,000 ఇల్లే. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ₹1,00,000 ఇల్లు తయారవుతుంది కొత్తవి. తలకమాసిన మొఖం. అది వాళ్ళ పరిస్థితి. ఇక సహచార టీచర్లే పర్యవేక్షకులు. ముఖ్యమంత్రి ఆధీనంలోని విద్యాశాఖ వింత నిర్ణయం అట. ప్రభుత్వ బడుల పర్యవేక్షణ కోసం జిల్లాలో కమిటీలు, ఉపాధ్యాయుల పనిపై సహచరులతోనే సూపర్వైజింగ్ అంట. ఇప్పుడు అరే నువ్వు మంచోను నేను చెప్తాను, నీ మంచోను నువ్వు చెప్పుకో. పక్కనంగా ఉన్నవాడు ఇన్వెస్టిగేట్ అంటారు, వాడిని వీడు నిన్ను వాడా. ఇదేం రేవంతన్నా, పర్యవేక్షించరే. అందుకోసం 1800కు పైగా టీచర్లకు డిప్యుటేషన్. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వ నిర్ణయం. పర్యవేక్షణ విధుల్లో పక్కదారి పడిన విద్యా బోధన, పని వాతావరణంలో విభేదాలు పోడసూపే అవకాశం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల మండిపాటు, అధికారుల భర్తీకి మంగళం పాడినట్టునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా మా అన్న నల్లమల్లకెళ్ళి వచ్చిండు, ఐన్స్టీన్ బ్రెయిన్, గుడుంబా సెంటర్ సోపతి. మేము వినూత్నమైన నిర్ణయాలు తీసుకుంటాం, అంతే ఉంటాయి మా నిర్ణయాలు. అధికారం మళ్ళీ మనదే. సినీ నటుడు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి చెప్తుందట. వివాహ వేడుకల్లో మరి కేటీఆర్ ను రెబల్ స్టార్ కృష్ణరాజు సతీమణి కలిసి ఇక మనదే మళ్ళీ అధికారం అంటాంది. నేను అదే అంటాను, ఆంధ్రతో అండగా తిరుగుతాండు. ఇక మళ్ళీ నాయ తెలంగాణ చెప్తే ఇప్పుడు ఆయన ప్రభాస్ తల్లి కాబట్టి పెద్దమ్మనే, అందువల్ల కేటీఆర్ ఇలా వారు తీసుకొచ్చుకోరు. మేమే గెలుస్తున్నాం అంటారు. మరి మేము కూడా చెప్తున్నాం, రోజు మా బొమ్మలు కూడా ప్రజలందరం చెప్తున్నాం. అది చెప్పాడు, ఏదో రాసుకున్న ఆయన. రేవంత్ కు దొరకని సోనియా దర్శనం. ఆమె అపాయింట్మెంట్ ఇప్పుడు సాధ్యం కాదు, ముఖ్యమంత్రికి తెగేసి చెప్పిన కేసీ వేణుగోపాల్ చదివేది. ఢిల్లీ వేడిగా పెట్టుబడులు తెస్తానని అందరినీ కలిసి వస్తా, ఎవడు దేక్తలేడు, కలుస్తానికి ఎవడు దేక్తలేడు. మన స్టేజ్ ఏ స్థాయిలో ఉన్నది ఆడ అర్థమవుతుంది. మన పరిస్థితి ఏంది, మన కథ ఏంది, మనకున్న గౌరవం ఏందనేది. సురేఖపై నాగార్జున కేసు వాపసు తీసుకుంటూ పరువు నష్టం దావా ఉపసంహరణ. మంత్రి సురేఖ క్షమాపణ కోరుతూ ట్వీట్ చేసిన గంటల్లో నిర్ణయం. కోర్టు విచారణకు గైర్హాజరైన మంత్రి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇద్దరు ఆన్ కాల్లో మాట్లాడుకొని ఇంకా అక్క తమ్మి నేను వెనక తీసుకుంటానా, క్షమాపణ కోరుతాను ఆమె చెప్పింది. ఆయన కూడా అక్క సరే అక్క నువ్వు నీ సందర్భంలో ఉండి అక్క నేను కేసు కొట్టేస్తానని చెప్పేసి కేసు కొట్టేసినట. మనం నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది కదా. సురేఖ అక్క నువ్వు నోరు జర కంట్రోల్లో పెట్టుకుంటే నిలబడుతుంది 4 రోజులు మంత్రి పదవి. మననే రేవంత్ తో పంచాయతీ, పొంగులేడితో పంచాయతీ, మళ్ళీ బీనతో పంచాయతీ. ఇప్పుడు ఏదో ఒక పంచాయతీ చిన్న తెప్పుకుంటా ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా కొత్త పంచాయతీలు పెట్టుకోక మళ్ళీ వరంగల్ ఎమ్మెల్యేలు అందరూ నాకు వ్యతిరేకం, నేను అనుకూలం, ఈ పంచాయతీ వద్దు.